అన్నా ఎంతకు మన పులాడా? అయ్యగారు లోపలే ఉన్నారు సార్. రే చిరు, నువ్వు ఆగరా. అన్నా మంటలు బాగా అంటుకున్నాయిరా. అన్నా వచ్చినావంటే ఇద్దరం వస్తాం, పోతే ఇద్దరం పోతాం. రే చిరు, చిరు. నానా నానా నేనుంటా నాయనా, నీకేమి కానివ్వను.
ఏ పాపిస్టోడి పని చేసినాడో ఏమో, గోడౌన్ మొత్తం తగలబెట్టేసినాడు. ఎవడు దిష్టి పెట్టినాడో ఏమో, ఎప్పుడు రద్దీగా ఉండే షాపు సీజ్ చేసేసినారు. చూస్తా ఉంటే ఇది ఎవరో కావాలని చేసిన మాదిరి అగుపిస్తా ఉండదు. లేదంటే ఉన్నట్టుండి గోడౌన్ తగలబడిపోవడం ఏంది? మావయ్య గారు, ఇంట్లో ఎవరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. భోంచేద్దురు గాని రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. మీరు తినలేదంటే ఈ ఇంట్లో ఎవరు తినరండి. ఎట్ట ఆకలవుతుంది? వాళ్ళ చేతులు పడిపోను. మా ఎన్న కష్టమంతా బూడిద చేసేసినారు. వాళ్ళు బాగుపడతారా? పురుగులు పడిపోతారు. బంగారం లాంటి షాపు ఎప్పుడు జనంతో కళకళ్ళాడుతూ ఉండేది. అట్టంటిది దాన్ని మూసేసినారంటే మాకు ఆకలవుతాదా? ముద్ద దిగుతాదా? రాత్రనక పగలనక ఆ షాపుని ఆ స్థాయికి తీసుకొచ్చేదానికి మా అన్న ఎంత కష్టపడినాడో నాకు తెలుసును. అన్నా అన్నా మావయ్య గారు, ఏమైనదన్నా? నాన్న, ఏమైనదన్నా? ఏమైంది? అన్న ఏమైనది? అన్నా అన్నా బావగారు, చిరు బిన్న నీళ్లు తీసుకురాపో. చిరు తొందరగా రారా. అన్నా అన్నా ఏమై ఉండదన్నా నీకు? నాకేం కాలేదమ్మా, బానే ఉన్నాను. రేయ్, బిన్న హాస్పిటల్కి పోదాం పదండ్రా. వద్దమ్మా, అవసరం లేదు. ఏదో కొద్దిగా నొప్పిగా అనిపించింది. ఈ మాత్రం దానికి మళ్ళీ హాస్పిటల్ దాకా ఎందుకు? కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సరే నాన్న, మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను. నాన్న, మీరు షాప్ గురించి ఆలోచించొద్దు. మనం ఏ తప్పు చేయలేదని నిరూపించి మన షాప్ తిరిగి ఓపెన్ చేసేలా నేను చూసుకుంటాను. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. రండి, మీరు గదిలో రెస్ట్ తీసుకుందరు. రండి. జాగ్రత్త అన్నా.